నమస్తే. వెలుగుమట్ల అంశం ఇంకా లైవ్లోనే ఉంది, ఇంకా లైవ్లోనే ఉంచాలి. ఆ దిశగా మన పోరాటం, మన ఫైట్ నడుస్తున్నది. ఒకవైపున దొంగలు ఎవరున్నారు, దుర్మార్గులు ఎవరున్నారు, బాధితులు ఎవరన్నది ఎక్స్పోజ్ చేస్తూనే, ఇంకొక వైపున ఓపీడీఆర్ వాళ్ళు, వాళ్ళ సంఘము, గ్రామీణ పేదల సంఘం వీళ్ళంతా కోర్టులో లీగల్గా కొట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగాన్ని అనుసరించి. ఈ క్రమంలో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మేము చాలా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, ప్రజల ముందు పెట్టినప్పుడు అసలు ఈ వెలుగుమట్లలో ఉన్న భూదాన్ భూమి ఎంత? మేమంటున్నాం 62 ఎకరాల 7 గుంటల భూమి అని. కానీ అక్కడున్న ముగ్గురు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అక్కడున్న కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళందరూ అంటున్నారు లేదు లేదు ఇది 30-32 ఎకరాలే ఉంది అని వాళ్ళు అంటున్నారు. సో మరి ఎక్కడో దగ్గర తేలాలి కదా విషయం. తేలాలి అంటే ఆ భూదాన్ బోర్డే చెప్పాలి. ఇవాళ నా ముందు భూదాన్ యజ్ఞ బోర్డ్ చైర్మన్గా ఉన్న రాజేందర్ రెడ్డి గారు మళ్ళీ మీడియా ముందుకు, మన తొలి వెలుగు ముందుకు రావడం జరిగింది ప్రజలకి వాస్తవాలు చెప్పడానికి. ఆయన ఒక అద్భుతమైన డాక్యుమెంట్ని ఇవాళ తెలంగాణ సమాజం ముందు పెడుతున్నారు. ఐ థింక్ నేను అనుకోవడం లీగల్గా కూడా ఈ డాక్యుమెంట్ చాలా అద్భుతంగా పని చేయబోతున్నది. ఇది 32 ఎకరాలు 30 ఎకరాలు కాదు, 62 ఎకరాల 7 గుంటల భూమి అని రెవెన్యూ రికార్డ్స్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాయి. మరి ఇంత వాస్తవాన్ని, ఇంత రియాలిటీని పచ్చి అబద్ధంగా అధికారులు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ ఎందుకు చేస్తున్నది? సో దీన్ని తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఆ 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్ భూమే. అందులో పేదలకి 1895 ప్రొసీడింగ్స్ పట్టాలు ఇదే భూదాన్ యజ్ఞ బోర్డ్ చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అందులోనే వాళ్ళకి ఇండ్లు కట్టివ్వాల్సిందే. అయితే ఈ డాక్యుమెంట్ ఏంది ఒకసారి చూడండి. ఇది 1954-55 కాస్రా పహాని మనం చూపించినాం గతంలో. సో అది దాంతోపాటు ఈ మధ్య కాలంలో 30 ఎకరాలకి దొంగ పాస్బుక్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకొని ధరణి వచ్చిన తర్వాత ఎట్లా చేశారన్నది కూడా మనం చూపించినాం. అక్కడ కబ్జాలో ఎవరెవరు ఉన్నారని. ఈ డాక్యుమెంట్ ఏంటంటే ఈ 1954-55 నుంచి 61-62 వరకు ఉన్న డాక్యుమెంట్ ఇది. సో ఈ డాక్యుమెంట్లో ఈ రెవెన్యూ రికార్డులో చాలా క్లియర్గా భూదాన్ భూమి ఎట్లా ఎవరికి వచ్చింది, ఎక్కడ పోయిందని చెప్తున్నది. సో ఒక్కసారి ఈ డాక్యుమెంట్ చూడండి. ఈ డాక్యుమెంట్లో సర్వే నెంబర్ 148, ఇది 1955-56 ఏమంటారు సార్ దీన్ని? చెస్సాల అంటారు. సో కాస్రా పహారీ వేరే, ఈ చెస్సాల వేరే. ఈ రెండు చాలా కీలకమైన రెవెన్యూ డాక్యుమెంట్. 54-55 కాస్రా 55 నుంచి 58 దాకా చెస్సాల ఇట్లా. తర్వాత 72-73 ఒక పానే ఉంటుంది. అది దాని గురించి కొంత ఓకే. సో మాట్లాడదాం రాజేందర్ రెడ్డి గారితో. ఒక్కసారి డాక్యుమెంట్ చూసిన తర్వాత ఈ 148 సర్వే నెంబర్లో 21 ఎకరాలు ఉన్నట్టుగా ఈ రెవెన్యూ రికార్డ్ చాలా స్పష్టంగా చెప్తున్నది. ఇయర్ చూడొచ్చు మీరు, 1955-56 డాక్యుమెంట్ ఇది. ఇందులో చాలా క్లియర్గా పేర్లు ఉన్నాయి చూడండి. వినోబావే గారికి ఈ పట్టదారు కాలం, ఇది పట్టేదారు కాలం. అంతకుముందు ఎవరు ఉండాలి? కల్వల రాజారావు పేరు. సో యాక్చువల్గా ఈ భూములన్నీ వినోబావే గారికి ఇచ్చింది ఎప్పుడు అని అంటే కల్వల రాజారావు గారు ఈ భూములన్నీ ఇవ్వడం జరిగింది. సో ఆయన పేరు ఇక్కడ లేదు, వినోబావే గారి పేరు ఉంది. ఎందుకంటే ఆయన ఏదైతే భూమి దానం చేశాడో ఆ భూమి అంతా కూడా వినోబావే గారికి ఇచ్చింది కాబట్టి ఆయన పేరే ఉంటుంది. సో ఇక్కడ ఆయన పేరే చాలా క్లియర్గా 148లో 21 ఎకరాలను చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అయితే ఏం జరిగిందంటే ఈ 148లో ఉన్న ఈ 20 ఎకరాల భూమిని ఆనాడు దుండేటి అప్పయ్య, కూచిపూడి లక్ష్మీనారాయణ, రామయ్య, వెంకటేశ్వర్లు, సో ఇట్లా కొంతమందికి, ఒకరికి 10 ఎకరాల 20 గుంటలు, ఒకరికి 8 గుంటలు, ఒకటి 8 ఎకరాలు, ఒకరికి 2 ఎకరాల 20 గుంటల చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 20 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ భూమి యొక్క ఏంటంటే అసైన్డ్ భూమి లాగానే ఈ భూమిని కూడా అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదనమాట. వీళ్ళు ఏం చేశారు, ఎవరైతే వీళ్ళకి భూమి ఇచ్చారో ఆ భూమి, ఎవరైతే ఆ భూదాన్ భూమి తీసుకున్నారో వాళ్ళు ఇంకోరికి అమ్మకాలు స్టార్ట్ చేసినారు. సేమ్ 148లో అదే జరిగింది, 149లో కూడా అదే జరిగింది. సో అందుకే ఇక్కడ 149లో 20 ఎకరాల 7 గుంటలకి వినోబావే గారికి అన్నది భూదాన్ భూమి అని చాలా క్లియర్ కనబడుతుంది, పట్టేదారు ఆయన. సో దాని తర్వాత రామయ్య, మంగళ బస్వగాడు అండ్ సో వాళ్ళకి 10 ఎకరాల 7 గుంటలు, 10 ఎకరాల 3 గుంటలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు? ఇది 1955-56 సేమ్. ఇది కూడా అంతే, 3 ఇయర్స్. సో చాలా క్లియర్గా ఏంటంటే ఆనాడు వీళ్ళు కూడా ఏం చేశారు, వీళ్ళు ఇంకోరికి అమ్ముకున్నారు. అమ్మడానికి కొనడానికి వీళ్ళేది భూములు. సో సేమ్ అట్లాగే మీరు ఇక్కడ 147 సర్వే నెంబర్ 1962 అండ్ 1964 ఇది ఈ డాక్యుమెంట్. ఇక్కడ చూడండి 147లో 21 ఎకరాల భూమి వినోబావే గారికి అని ఉంది. అంటే ఇది ప్యూర్లీ భూదాన్ భూమి అన్నది చాలా క్లియర్. పట్టా అదే వినోబావే గారి పట్ట, ఇది భూదాన్ ల్యాండ్ అనేది అర్థమవుతున్నది.
ఇక్కడ 149లో 21 acres, 149లో 20 acres 7 గుంటాస్ అండ్ 147లో 21 ఎకరాలు వినోబావే గారికి. ఆయన గోపయ్య, వీరయ్య, వీరస్వామి అని ఇట్లా ఎవరికో కొంతమందికి వీళ్ళు భూదాన్ బోర్డు వాళ్ళకి భూమి ఇచ్చింది. వీళ్ళు ఏం చేసినట్టు 147లో 148లో 149లో ఎవరైతే భూములు తీసుకున్నారో ఆ భూదాన్ భూమి రైతులు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. వేరే వాళ్ళకి అమ్ముకున్నారో లేకపోతే వాళ్ళని బెదిరించి వేరే వాడు రాసుకున్నాడు. మొత్తానికి ఆ వ్యవహారం జరిగింది. అయితే ఎవరైతే ఈ పేర్లు ఉన్న వాళ్ళు ఉన్నారో భూదాన్ భూమి పొందిన వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు ఈ దొంగ పట్టాలని జరిగినాయి అనమాట. అసలు ఈ భూమి యొక్క నేచర్ ఏంటంటే కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీలు లేదు. అంటే ఇప్పుడు ఆ భూమి ఎవరిది? వినోబావే గారి భూమి అన్నది చాలా క్లియర్గా మనకి ఈ డాక్యుమెంట్ స్పష్టం చేస్తున్నది. దీని తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు ఈ 3 సర్వే నెంబర్లలో ఉన్న భూమిని భూదాన్ యజ్ఞ బోర్డ్ చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ భూమి అంతా కూడా అన్యాక్రాంతం అవుతున్నది, వేరే వాళ్ళకి అమ్ముకున్నారు, మీరు ఇచ్చిన ఆ భూమి వాళ్ళ చేతిలో లేదు అన్నప్పుడు వీళ్ళు అక్కడ మొత్తం అంతా చూసిన తర్వాత ఎవరైతే ఆ ల్యాండ్ కొనుక్కున్నారో అన్ని డాక్యుమెంట్స్ని క్యాన్సిల్ చేశారు. అంటే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరివి. సో ఇప్పుడు ఆ భూమి ప్యూర్లీ వినోబావే గారి భూమిలాగా స్థిరపడ్డది. దాని తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ తయారైనాయి. సో ఇప్పుడు మరి కలెక్టర్ ఏమంటుండు, జాయింట్ కలెక్టర్ ఏమంటుండు, అసలు అది 32 ఎకరాలే భూదాన్ భూమి అంటుండు. సరే, మీరు కబ్జా అయింది ఎవరైతే డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నారో వాళ్ళ 30 ఎకరాల బోను, మరి ఇది కూడా మీరు అంటున్న లెక్క ప్రకారం చూస్తే అది భూదాన్ భూమి కావద్దు కదా. ఎందుకంటే 62 ఎకరాల భూమి ఆనాడే ఇచ్చేసారు. వినోబాబాయ్ గారి భూమిని రైతులకు ఆనాడే ఇచ్చేసారు. కానీ అది వేరే వాళ్ళకి అమ్ముకోవడమో వేరే వాళ్ళు అన్యాక్రాంతం చేయడమో జరగడం వల్ల ఆ భూమి అవతల వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. సో అట్లా పోవడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఈ 62 ఎకరాల 7 గుంటలు ఆయన పేరు మీద ఉన్న భూమి భూదాన్ భూమి అనేది చాలా స్పష్టంగా ఈ చేసాల్ ఈ డాక్యుమెంట్స్ రెవెన్యూ రికార్డ్స్ అనేవి చాలా స్పష్టంగా చెప్తున్నాయి. యాక్చువల్గా ఇది ఉర్దూలో ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అంతా. వీళ్ళు ఏం చేశారంటే ట్రాన్స్లేట్ చేయించారు ఇంగ్లీష్లోకి. ఇక్కడ చాలా క్లియర్గా ఉంచండి. ట్రాన్స్లేటర్ శ్రీశ్యామ్ ట్రాన్స్లేషన్స్ నాంపల్లిలో వీళ్ళు ట్రాన్స్లేట్ చేయించినారు. స్టాంపులు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. రెవెన్యూ రికార్డ్స్ అని గవర్నమెంట్ కూడా దీన్ని ఇది చేస్తున్నది. ఆ ముందు రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి తను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా అద్భుతంగా. సరే, ఇప్పుడు టోటల్గా మనం డిసైడ్ అయినట్టేనా ఇది భూదాన్ ల్యాండే అని? ఇప్పుడు ఆనాడు 1953-54లో రెండోసారి వినోబా భావే యాత్ర వచ్చినప్పుడు ఏది మహారాష్ట్రకి వెళ్ళి తెలంగాణలో బార్డర్ క్రాస్ అవుతున్నప్పుడు ఖమ్మం జిల్లా తగులుతుంది ఆయనకు. మహారాష్ట్రకి వెళ్ళి వస్తుంటే ఖమ్మం జిల్లా జరిగినప్పుడు ఆయన రానంటాడు, తెలంగాణకు రాను, అటు పోతుంటాడు, కోస్తా జిల్లాలకు పోతా అంటాడు. పోతుంటే ఎట్లా నువ్వు రాకపోతే ఫస్ట్ టైం వస్తుంది రామచంద్రారెడ్డి గారు కలిసి నీకు ఏది అప్పుడు 1951లో ఏప్రిల్ 18 నాడు, మరి ఇప్పుడు రెండోసారి నువ్వు రాకపోతే ఎట్లా అని అంటే అప్పుడు ఆయన పల్లెల హనుమంతరావు గారని మనకు అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆయన మహబూబ్నగర్ జిల్లా, ఆయనని దక్కన్ గాంధీ అంటారు. పల్లెల హనుమంతరావు ఆయన చాలా పెద్ద మినిస్టర్గా చేసిండు, చాలా పెద్ద పోస్టులో ఉన్నాడు. ఆయన ఏం చేసిందంటే మీరు రావాలంటే నేను ఏం చేయాలని అడుగుతాడు వినోబాబా. ఎవరు? హనుమంతరావు గారు. అప్పుడు బాబా ఏమంటాడంటే నువ్వు 50,000 ఎకరాలు నాకు దానం ఇప్పిస్తుంటే నేను కాలు పెడతా ఖమ్మం వల్ల, లేకపోతే నేను రానట్టు పోతాయి అని అంటే ఇక ఇవన్న కాల్లో ఎల్లో పట్టుకొని ఇప్పిస్తా కానీ నువ్వు అయితే రాయిగా అని చెప్పి పల్లెల హనుమంతరావు గారు రిక్వెస్ట్ చేసి దండం పెడితే అప్పుడు వినోబాబా వస్తారు ఖమ్మం. ఖమ్మంలోకి రాగానే ఆ టైంలో 53-54లో ఈ కల్వల రాజారావు గారు అనేట ఆయన ఖమ్మం వల్ల ఆయనకున్న భూములు చాలా ఉన్నాయి. అందులోకి వెళ్ళి అంటే అసలు షేత్వార్ అని ఒక రికార్డు ఉంటుంది రెవెన్యూలో. అసలు షేత్వార్ అంటే హిందువులకు భగవద్గీత లేక, ముస్లింలకు ఖురాన్ లేక, క్రిస్టియన్ల బైబిల్ లేక, ఈ భగవద్గీత ఎట్లనో హిందువులకు భూమికి సంబంధించిన భగవద్గీత ఏంటంటే అసలు చేత్వారు. అసలు చేత్వార్లు ఏంటంటే కల్వల రాజారావుకు సంబంధించిన 600 ఎకరాలు 500 ఎకరాలు అన్ని నెంబర్లతో ఉంటాయి. అందులోకి వెళ్ళి ఏం చేసిండు ఆయన ఈ 3 నెంబర్లు వినోబాకు దానం చేసినప్పుడు అప్పుడు బోర్డు ఏం చేస్తుంది 4-5 ఏళ్ళకి అంతా ఐడెంటిఫై చేసి అవన్నీ చేసేసి సర్వే చేసి అప్పుడు ఆయన భూమిలోకి వెళ్ళి ఈ 62 ఎకరాల 10-15 మంది రైతులకు పంచినాడు. ఈ భూమి ఆల్రెడీ అట్లే లేదు, పంచేసి అంటే బోర్డు పంచేసింది. ఓ 10 మంది 12 మందికి ఖాళీగా లేదు పంచితే ఈ 62 ఎకరాలు వాళ్ళు ఒక 20-30 ఏళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ఇంత ఇస్తారా 10 ఎకరాలు అంటే అప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు రంగాపురం ఉంది బీబీనగర్ దగ్గర, ఒక రోడ్కి 20 ఎకరాలు ఇచ్చారు. ఏది 840 ఎకరాలు లేదు కదా అప్పుడు. శత్రుగిరిజి మహేష్ గిరిజి భూమి బీబీనగర్ రంగాపురం వల్ల ఈస్ట్ సిటీ అని అంటాం కదా, అందులో ఒక్కొక్క కుటుంబానికి 20-30 ఎకరాలు ఇచ్చారు. అంటే అది మొత్తం అది గ్రామదానం, అది ఏది రంగాపురం విలేజ్. ఇదేమో మామూలుగా భూదానం ఏది 62 ఎకరాలు. ఈ రైతులు 30 ఏళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. అంటే వ్యవసాయం
ఖరీదు కానప్పుడు, వ్యవసాయం వ్యాపారం కానప్పుడు, వ్యవసాయం అనేది వ్యాపారం కానప్పుడు, రియల్ ఎస్టేట్ లేనప్పుడు, అంటే వ్యవసాయం కూడా వ్యాపారం కానప్పుడు అవును, అది బ్రహ్మాండంగా నడిచింది. వాళ్ళ ఎద్దులు ఉన్నాయి, వాళ్ళ గడ్డి ఉన్నది, వాళ్ళ ఎరువులు ఉన్నాయి, వాళ్ళు చేసుకున్నారు. ఎప్పుడైతే ప్రపంచీకరణలో భాగంగా విత్తనాలు కొనడం, ఎరువులు కొనడం, మందులు కొనడం, ఒక పెద్ద అది వచ్చింది కదా, ఇదో గొప్ప వ్యవసాయం అని, గొప్ప విజ్ఞానం అని, గొప్ప సైన్స్ అని వచ్చింది కదా, దాంతోని రైతులు పెట్టుబడి పెట్టి ఎప్పుడైతే పంట పెట్టిండో అది వండపోతాలగా ఆడ అప్పులపాలైంది. అప్పుడు ఇంకా అటు ఇటు చూసుకొని మొదలుపెట్టింది భూమిని. ఆ టైంలో రియల్ ఎస్టేట్ లేదంటే ఇది భూదానమైనా కొంటాం, గోదానమైనా కొంటాం, అది తుర్కొల్లది పీర్ల పండుగ అది కూడా కొంటాం, ఇక బొందలగడ్డ కొంటాం, ఏదైనా ఉంటే చెప్పి ఇంకా ఆవాకి కొంటాం, ఏదైనా కొంటాం అంటే మళ్ళీ నన్ను అడగదు సార్ నేను అమ్మినిక నువ్వు పైసలు తీసుకొని నువ్వు నేను కొంటావు. ఇట్లా కొన్నారు, ఇట్లా జరిగినాయి రియల్ ఎస్టేట్. అంటే ఇప్పుడు మీ తర్వాత ఏం జరిగింది? అది అన్నాక అప్పుడు 80 తర్వాత 90లో కంప్లైంట్లు వచ్చినాయి బోర్డుకు. 90, 2000 మధ్యన విపరీతంగా మన ఖమ్మం జిల్లాకి వెళ్ళి కంప్లైంట్స్ అక్కడ ఉంటారు కదా పక్కన వాళ్ళ పాలోళ్ళు, ఊరోళ్ళు, ఓన్కోడు, బడిరానోడు, ఈ ఊరోడు, ఆ ఊరోడు అంతా. వెలుగుమట్ల అనేది ఒక విలేజ్. ఓకే, అనగా ఇది పుట్టకోట అంటారు, ఈ భూమిని పుట్టకోట భూమి అంటారు. పుట్టకోట అంటే అంటారు, అందులో ఉంటుంది రికార్డు లేనో. అయితే అప్పుడు వస్తుంటే మేమేం చేసినాం, పట్టించుకోలేదు. ఎందుకంటే బోర్డు కూడా 2 రాష్ట్రాలకు ఒకటే బోర్డు, స్టాఫ్ తక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అదే మనకు రెవెన్యూ సిస్టమ్ లేకుండా, రెవెన్యూ ఏంటంటే మొత్తం పక్కన బంద్గా ఉంటుంది. ఆర్డీఓ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, అసిస్టెంట్ కలెక్టర్ ఉంటాడు, పెద్ద వ్యవస్థ అది. అయితే వాళ్ళ బాధ్యత ఇది, భూములు కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూలే. అనగా అప్పుడు పోయి కంప్లైంట్ చూస్తే అక్కడ తహసీల్దార్ వాళ్ళని అంతా ఎంక్వైరీ చేసి మా మనిషి పోయి ఆర్గనైజర్ పోయి వాళ్ళతోని ఏమంటే అవునా అమ్ముకున్నట్టుంది అంటే అప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి పోతాం. మా బోర్డు ఆర్గనైజర్ పోయి రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ తీసుకొని ఆ డాక్యుమెంట్లను తీసుకొచ్చి బోర్డులో సబ్మిట్ చేస్తాడు ఆయన. చేస్తే దాన్ని పెట్టి మేము నోటీసులు ఇచ్చేసి క్యాన్సల్ చేసి ఎప్పుడు ఏ ఇయర్లో 2010లో మొత్తం వీళ్ళందరిది అందరూ అయిపోయింది. అంటే ఎవరు వచ్చిరా లోపలికి? మనుషులంతా మనుషులు ఎవరు లేరు, పేర్లు పెట్టి భూమి మీద ఎవరు లేరు, ఓన్లీ డాక్యుమెంట్స్ ఉంటాయి, కనబడతాయి, అమ్మడాలు కొండరాలు ఉంటాయి. అయితే ఆ విధంగా క్యాన్సిల్ చేసిన ఇంకా అప్పుడు నేను నాగుపల్లి పోయినా 2010లో. నాగుపల్లి అడవిలో 400 ఎకరాల భూదానం పంచనికి పోయినప్పుడు వీళ్ళంతా కలిసిరు అక్కడ. ఈ అడవిలో ఉండి కోయలు, గుత్తి కోయలు వీళ్ళంతా. ఏమైందంటే 14 ఏళ్ల సంది మేము ఈ నాగుపల్లిలో 400 ఎకరాల సార్ ఇది మమ్మల్ని పంటూ జీడిమామిడికాయలు తెంపుకొని ఇస్తలేరు, వీళ్ళంతా ఇట్లా చేస్తున్నట్టే సరేనా. అప్పుడు పట్టాలు ఆ తహసీల్దార్ని పట్టుకొని అక్కడ ఏది నాగుపల్లిలో మేము అన్ని పట్టాలు రాసి 400 మందికి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఎక్కడ ఉంటారంటే ఖమ్మంలో ఉంటాం సార్ అని. ఏం పని చేస్తారంటే మంది ఇళ్ళల్లో పని చేసుకుంటాం, తర్వాత చిన్న పనులు చేసుకుంటాం అంటూ ఉంటాం సార్ అని. అంటే నేను వెలుగుమట్ల ఇట్లా ఉంది, మీరు ఒక లిస్టు తయారు చేయండి ఒక లబ్ధిదారులని. ఎందుకంటే మీరు చేసింది ఎట్లుండాలంటే జెన్యూన్గా ఉండాలి. ఎందుకంటే ఎనీ టైం క్యాన్సిల్ చేసే అధికారం బోర్డుకుంది మీరు తప్పు చేస్తే. అంటే వాళ్ళు అప్పుడు చేసిస్తే వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. ఇది నేనే ఉన్నా, నేను స్వయంగా ఉన్నా. 400 ఎకరాల కాడ నేనే ఉన్నా, ఈ 1800 ఇళ్ళకు కూడా నేనే ఉన్నా. 1895 సంథింగ్ ఎంతో అందులో నేనేమంటున్నా అంత జనునా అని నేను చెప్పలేను. ఎందుకంటే అందులో ఒకటో ఇద్దరు అటో ఇటో ఉండొచ్చు, కానీ 100 గదాలకు కోటీశ్వరుడు వచ్చేది కట్టుకోడు కదా, 100 గదాలు కట్టుకోడు కదా. కాబట్టి అది ఒకటి కాదు. వాళ్ళు డబ్బులు వసూలు చేస్తుండ్రు, లక్షలు వసూలు చేస్తారు, కోట్లు వసూలు చేస్తారు, బంగారు అంటే అంత అవసరం కూడా లేదు ప్రచారం చేయాల్సింది. ఎందుకంటే మనం ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తామంటే మన మీదనే అది చెడపే వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు అలాంటి ప్రచారం. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ వినోబావయ్య గారు ఇచ్చినటువంటి భూమి రైతులు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళ పేరుతోని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారేమో, అంటే చేతులు కంపల్సరీ వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఈ భూదాన ప్రొసీడింగ్స్ ఉన్న వాళ్ళే చేయాలి. కాబట్టి ఈ పట్టాలు ఉన్న వాళ్ళే అమ్ముతారు, అమ్మడానికి లేదు. ఓన్లీ బోర్డు యాక్ట్ ఏం చెప్తుంది, హెరిటబుల్ నాట్ అల్లినట్టు. ఇది అమ్మడానికి లేదు, ఓన్లీ అనుభవించాలి తప్ప నువ్వు అమ్ముకునే రైట్ నీకు లేదు ఇది భూమిని. ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ చేసినప్పుడు అప్పుడు ఏం నిరసన అవతల వాళ్ళ నుంచి కాలేదు? ఎవరు అనుకుంటది వాడి బాబు వానికి అసలు వ్యవసాయం నడవగానే పంటలకనే నష్టం కాదు కదా. ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు అప్పుడు కొనుక్కున్న వాళ్ళు కోర్టుకు పోవాలి కదా, అంతే కదా, కోర్టుకు పోవాలి కదా. ఏ నిరసనే ఉంటుంది, కోర్టుకు పోవాలి. కోర్టు యాక్సెప్ట్ చేయదు కదా. ఇప్పుడు రేపు ఈ రికార్డ్స్ అన్ని ఇట్లా ఇంత క్లియర్ ఉన్నాయి, కోర్టు ఏమడే ఇస్తుంది భూదానం 62 ఎకరాల భూదానం చెప్తుంది. ఇది మన రికార్డు కాదు కదా, బోర్డు రికార్డు కాదు, ఇది రెవెన్యూ రికార్డు. ఇది మీరు నా ముందర పెట్టింది ఇది కాసరా ఉంది 54-55, చెస్సాల ఉంది, తర్వాత అసలు చేతువారు నేను చెప్పిన ఇంత ముందు అంటే భూమి పుట్టిన విధానం. ఆ తర్వాత మధ్యాహ్నం ఇంకో రికార్డు ఉంటుంది. ఒకటి పోయినా ఇప్పుడు ఒక ట్రూత్ ని ఒక సత్యాన్ని అసత్యం చేయడం అనేది అంత ఈజీ కాదు, చాలా కష్టం. సో ఇక్కడ చూడండి మీరు 1960 ఇప్పుడు అది 55, 56, 56, 57 ఇక్కడ 1962-64లో కూడా ఇక్కడ కొన్ని పేర్లు మారినాయి. బట్ ఈ ల్యాండ్ చాలా క్లియర్గా 147లో 21 ఎకరాలు వినోబావయ్య గారి పేరుతోనే ఉంది. దాంట్లో కొంతమంది వేరే పేర్లు వచ్చినాయి. అంటే మేబీ నేను అనుకోవడం ఆ ఫస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళ మీదకి మార్చిన పేర్లు అయి ఉంటాయి. కానీ ఇది ఇట్లా చేంజ్ అవడానికి వీల్లేదు కదా. రెవెన్యూ వాళ్ళు తప్పు చేసినట్టే కదా.
ఇప్పుడు 99% రఘుబాయి ఈ పాపాల భైరవులంతా రెవెన్యూ వాళ్ళే. ఏదో 1% సత్యహరిచంద్రులు లేరని అనడానికి లేదు, ఉన్నారు. కలెక్టర్లు ఉండొచ్చు, ఆర్డీఓలు ఉండొచ్చు, కానీ అసలు ఎట్లా ఎంత విధ్వంసం నడుస్తుంది రాష్ట్రం. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇది 148 కదా, 148 1955-56 చూద్దాం. ఇక్కడ వినోబావే గారి భూమి 21 ఎకరాలు ఉంది. ఇక్కడ వినోబావే గారి పట్టదారు కాలం అంటారు, చెప్పాలి. పట్టదారు కాలం అంటే ఎవరి పేరు ఉంది? వినోబా భావే. అంటే ఏంది ఆ 20 ఎకరాలకు అది పట్టదారు. ఇది కాలం, అది పట్టదారు కాలం, పానీలో ఉండే కాలం. ఈ పేర్లు పోయినాయి, మన కొత్త పేర్లు వచ్చినాయి. ఇక్కడ వస్తాయి 62-64 వచ్చారు కొత్త పేర్లు వచ్చాయి. కొత్త మొత్తం లేకుండా పోతాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 148 సర్వే 1962-64 లో సేమ్ 21 ఎకర్స్ ఉంది వినోబావే గారి భూమి. 149 లో 21 ఎకర్స్ ఉంది వినోబావే గారి భూమి అన్నది. మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకు ఈ సబ్జెక్ట్ వాళ్ళు ఎందుకు చూడబోతారు చూడరు కదా. ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు? రెవెన్యూలు కదా. ఇప్పుడు కలెక్టర్ ఏమంటుండు, మొన్న కూడా వీళ్ళు చాలా మంది పోయి కలిస్తే లేదు సార్ అది 32 ఎకరాలే, అది 62 ఎకరాలు. రికార్డు తొలివేలు రఘు తయారు చేసిండా? ఈ పాని రికార్డు 54 నుంచి 58 దాకా కాసరా ఉంది, చెసలా ఉంది. ఆయనదే ఆ రికార్డే, వాళ్ళ రికార్డే. ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇంకా ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంకా చెప్పిన కొద్ది ఇంకా వెళ్తూ ఉంటాయి. ఇటువంటి సత్యాన్ని అసత్యం అన్న కొద్ది సత్యం వస్తుంటుంది బయటికి. అంటే అనవసరం అది. అది ఆల్రెడీ పేదలకు చాలా జెన్యూన్గా చెందింది. ఒక 10 మంది చేతులు ఉన్న భూమిని 2,000 మందికి పంచడం జరిగింది. అది వినోబా కోరుకున్న లక్ష్యం. ఆయన ఏమంటాడు, ఆ విధంగా పోవాలంటాడు భూమిని. తర్వాత భూమి ఆనాడు 1951లో ఒక సంవత్సరంలో వచ్చినటువంటి దానాలను తీసుకున్నప్పుడు పోచంపల్లి స్టార్ట్ అయినప్పుడు రామచంద్రారెడ్డి సొంత ఆయన దస్తూరి, ఆయన ఓన్ రైటింగ్, ఆయన హ్యాండ్ రైటింగ్. రామచంద్రారెడ్డి గిఫ్ట్ డిక్లరేషన్, భూదాన్ పోచంపల్లికి సంబంధించి. ఇది అంటే వినోబాకు వచ్చిన మొట్టమొదటి దానం, ఫస్ట్ డాక్యుమెంట్. అసలు భూదానం అని పుట్టింది ఈయనే కదా, పోచంపల్లిలో భూదాన గంగోత్రి సంతకం ఉంది కదా. రామచంద్రారెడ్డి పక్కన కేవీ రంగారెడ్డి గారు. కేవీ రంగారెడ్డి అంటే కొండ వెంకటరంగారెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తాత. ఆయన అప్పుడు రంగారెడ్డి జిల్లా పేరు వచ్చింది ఆయన పేరు. అవునవును. అట్లా ఆయన అప్పుడు వినోబా అమ్మడి యాత్రలు ఉన్నాడు. 18/4/1951. అంటే ఏప్రిల్ 10. ఇది ఒరిజినల్ ఆయన హ్యాండ్ రైటింగ్. ఎవరిది? రామచంద్రారెడ్డి హ్యాండ్ రైటింగ్. గ్రామదానం ఇది కాదు, ఆయన భూమి దానం. భూమి ఇచ్చిండు. ఆయన భూమి దానం. గ్రామదానం అంటే గ్రామం ఇవ్వాలి. అది రంగాపురం బీబీనగర్ దగ్గర. అది చతుర్గిరిజి మహేష్ గిరిజి అని వాళ్ళు ఆ భూమిని, ఆ ఊరిని మొత్తం ఆయన దానం చేసి, ఆయన కింద ఉండే. రామచంద్రారెడ్డి గారు 100 ఎకరాలు 100 ఎకరాలు ఫస్ట్ 1951లో. ఈ ఏప్రిల్ 18 నుంచి ఈడ 19 నాడు తంగడిపల్లి పోయాడు, 20 నాడు ఇంకో ఊరు పోయాడు. ఏది మనం గీడ ఉంటుంది కదా ఇంకొక విలేజ్. ఆ తర్వాత 22 నాడు శివనగూడెం పోయాడు. శివనగూడెం అంటే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉండే కదా, కుమ్మం మసూదన్ రెడ్డి సార్, వాళ్ళ తండ్రి గారు ఇచ్చింది అక్కడ, ఎక్కడ శివనగూడెం వల్ల. ఇట్లా ఇక యాత్ర పోతా పోయిండు ఆయన. అంతే. అంటే ఆయన ఏంటంటే అసలు అప్పుడు ఈ తెలంగాణకు రావడం కూడా ఈ భూమి కోసం రాలేనా, భారతదేశంలో ఒక సమస్య ఏర్పడ్డది. ఎంటైర్ ఇండియాలో స్వాతంత్రం వచ్చింది దేశానికి. 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది. 40 ఏళ్ళలో గాంధీ చనిపోయాడు, చంపబడ్డాడు. ఈయనకి ఏంటంటే ఈ స్వాతంత్రం వచ్చింది కానీ ఎక్కడ పరిష్కారం, ఏది స్వాతంత్రం? గ్రామాలల్లో రైతులు అంటే వ్యవసాయం చేసేటోళ్ళు 80% ఉంటే ఆ 80% దగ్గర భూమే లేదు. ఎవరి దగ్గర ఉందంటే ఒక 20% దగ్గర ఉంది. భూస్వాములు, జమీందారులు, మక్తదారులు వీళ్ళంతా ఉంటారు. ఇలాంటి వాళ్ళే. కాబట్టి ఆయనకి ఎక్కడ అసలు అర్థమవుతుంది. అంతకన్నా ముందు చూసుకున్నాడు. అంటే భారతదేశం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అదే సమస్య కదా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మహాత్మా గాంధీ 1915లో ఏదైతే దక్షిణాఫ్రికాకి వెళ్ళి ఇండియాకి వచ్చిండో, ఇండియాకి వచ్చినాక 15లో చక్కగా చంపారన్ల రైతుల సమస్య కోసం పోతాడు. మొట్టమొదటి ఉద్యమం ఆయన చంపారన్, కేడా, బార్డోలి, ఈ 3 సత్యాగ్రహాలు రైతులవే. అంటే ఏంటి అంటే భూమి సమస్యనే. అంటే అప్పుడు ఏం చేసినారు బ్రిటిష్ వాళ్ళు, మేము చెప్పిన పంటనే నువ్వు వండియాలి, మేము చెప్పిన కిస్తు నువ్వు కట్టాలి, పండినా ఎండినా మాకు సంబంధం లేదు, నీ శరీరం అమ్ముకుంటావా లేదంటే నీ ఏం చేస్తావు నాకు సంబంధం లేదు, నీ రక్తం అమ్ముకుంటా సంబంధం లేదు. ఇలాంటి ఒక బీభత్సమైనటువంటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నడుస్తుంది. ఆ టైంలో చంపారన్ విజిట్ చేసిన మహాత్మా గాంధీ. అప్పుడు అంటే అట్టయితే అట్ట కాదు, మా రైతులకు మీరు అన్ని వసతులు ఇవ్వాలి, అంతంత శిస్తులు కట్టాలంటే ఎక్కడ కడతాడు, పంటనే మంతలేదు, ఇంకోటి నువ్వు వండించే నీళ్ళు మందు నువ్వు తీసుకుపోయి నీ దేశానికి, ఇదంతా కరెక్ట్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ డిఫరెంట్ చెప్తా. ఇప్పుడు ఏవైతే కంపెనీలు ఉన్నాయి, విత్తన కంపెనీలు, వాళ్ళు చెప్పిన విత్తనాలే వేయాలి. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు చెప్పిన పంటనే పెట్టాలి. అసలు నీకు తెలంగాణ భూభాగానికి ఏం సంబంధం ఉంది? ఇక్కడ ఉన్న రీజనల్ క్రాప్స్ అనేది చూస్తలేరు. కాబట్టి ఇదంతా భూమితో ముడిపడి ఉందని చెప్పి మా వినోబా భావే అంతకన్నా ముందు రాజ్యాలు, చక్రవర్తులు ఇవన్నీ చూసిండు. అంతటా భూమి సమస్యనే ఉంది. అంటే ఒక 10,000 సంవత్సరాలు భారతదేశంలో ప్రపంచ భూభాగం మీద ఉన్న చరిత్ర అంతా చూస్తే భూముల సమస్య ఉంది. అప్పుడు
ఏ విధంగా ప్రకృతి ఉంది. ఆయన ఏమంటాడు వినోబాబా, ప్రకృతి నేచర్, నీళ్లు అందరికి సమానమే కదా, గాలి అందరికి సమానమే కదా, తర్వాత సూర్యుడు అందరికి సమానమే కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి భూమి ఎందుకు సమానం కాలే, ఎందుకు కాలే, ఎక్కడ జరిగింది, ఇది క్వశ్చన్. ఆయన ఈ క్వశ్చన్తోన ఇది దానం కాదు, హక్కే ఇది, నేను అడుగుతున్నది హక్కు. మీ ఇంట్లో 5 మంది పిల్లలు ఉంటే నేను 6వ. అసలు ఇది ఇంకొకటి, ఇది గవర్నమెంట్ భూమి అన్నది కూడా కానే కాదు అసలు. ఇది పట్టల్యాండ్. ఇప్పుడు ఆయన పేరుతో ఉన్న పట్టాల్యాండ్ క్లియర్ గా వినోబావే గారికి అన్న పేరు. 51లో ఇంకో చర్చ వచ్చింది పార్లమెంట్ లో. నెహ్రూ గారు వినోబా భావే గారు చేస్తున్న ఈ ఉద్యమాన్ని చూసి ఆకర్షితుడై ఆయన చాలా సంతోషపడతాడు. అబ్బా, ఒక వ్యక్తి ఇంత గొప్ప యజ్ఞం చేస్తుండే అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, మీరు ఢిల్లీకి రావాలని చెప్తాడు వినోబా. ఎవరో పెట్టారు ఫోటో, మీరు పెట్టారా? జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నది. అవును, నేనే ఇచ్చిన. ఇక్కడ మన ఇక్కడ మాధవరావు పెళ్లి అని కొల్లాపూర్ దగ్గర. ఓకే, మాధవరావు పెళ్లికి వస్తాడు ఆయన. అక్కడ వచ్చి ఆయనకు దండం పెడతాడు. ఎవరుకి? వినోబాకి. వినోబా చిన్నోడు వయసులా, ఓకే, కానీ నెహ్రూ పెద్దోడు వయసులా. కానీ ఆయన అంటాడు, మీరు ఋషులు జ్ఞానులు, నాకు వయసుతో సంబంధం లేదు అని. ఆయనని రమ్మంటే ఢిల్లీ పోతే పార్లమెంట్లో మన ప్లానింగ్ కమిషన్లో నెహ్రూ గారు నన్ను అభినందిస్తాడు. వినోబా భావే గారు ఒక గొప్ప నాన్ వైలెన్స్లో, ఒక లవ్లో, ఒకటి ప్రేమతోని నాన్ వైలెన్స్గా వాళ్ళని ఒప్పించి, వాళ్ళని సంస్కరించి, మానసిక సంస్కరణ తీసుకొచ్చి భూములు తీసుకుంటున్నాను చెప్పి నేను అది చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఏమొచ్చింది చర్చ అంటే, అక్కడ ఉంటారు కదా పార్లమెంటు మినిస్ట్రీ అంతా ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్లో. అప్పుడు ఏమన్నా ఈ భూములు ఎవరు వంచాలంటే ప్రభుత్వం ఏం వంచాలని అక్కడికి వచ్చింది చర్చ. వస్తే అప్పుడు ఏమన్నారంటే, దాతలు ఏమన్నారంటే, ఇక మీరు ప్రభుత్వం మంచేటట్టయితే ఇక మా భూములు ఎందుకు మీకు, మీ దగ్గర మస్తున్నాయి కదా, సీలింగ్ భూములు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా గవర్నమెంట్ భూములు అన్నీ. కాబట్టి అట్ట కాదు, ఇది వినోబా భావే గారు ఎవరు చెప్తే వాళ్ళు వంచాలి, ఆయన కార్యకర్తలే వంచాలని చెప్పినప్పుడు నెహ్రూ గారు అంటాడు, బాబా ఎట్లా చేసుకుంటే అట్లా చేసుకోండి, ఆయనకు సహకరించండి. అప్పుడు యాక్టులు తయారు చేసాం. మొట్టమొదటి యాక్ట్ భూదాన్ యాక్ట్ వచ్చింది భారతదేశం వల్ల 18 రాష్ట్రాల్లో. అప్పుడు 1950 వల్ల ఉత్తరప్రదేశ్లో వచ్చింది. ఉత్తరప్రదేశ్లో వచ్చినటువంటి మొట్టమొదటి యాక్ట్. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలకు యాక్టులు. మన దగ్గర బూర్ల రామకృష్ణారావు గారు దాన్ని ప్రిపేర్ చేశాడు. కాబట్టి ఇట్లా జరిగింది. అప్పుడు ఏమైందంటే, భూదాన బోర్డు అనేది అంటే వినోబా యొక్క కార్యకర్తలు, వినోబాకు సంబంధించిన సేవకులు మాత్రమే పంచాలి అని తీర్మానం అయిపోయి ఒక బోర్డు ఏర్పాటు చేసి, ఆ బోర్డులో కమిటీ పెట్టి వాళ్ళు దీన్ని సేవ చేయాలి. అంటే సేవకులు వీళ్ళంతే పోస్టులు అక్కడ అవన్నీ లేవు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు అవన్నీ ఉంటాయి. కానీ అది యాక్ట్ ప్రకారం కానీ జర్నల్గా ఏంటంటే సేవకులు, గాంధీ వినోబా సేవకులు. ఇది దీని చరిత్ర. అంటే ఎవరు సూపర్విజన్లో పనిచేయాలి అంటే అట్లా అంటే ఇప్పుడు సూపర్విజన్ అంటే, ఇప్పుడు ఇలా బోర్డు తప్పు చేసింది అనుకోండి, ఇప్పుడు ఆ బోర్డు 2014 జూలై 5 నాడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎత్తుకపోయినప్పుడు వాళ్ళు ఎత్తుకపోయింది ఏంటంటే, 2 రాష్ట్రాల బోర్డు రాజేంద్ర రెడ్డి అమ్మేసిండని ఎత్తుకపోయాడు. 2 రాష్ట్రాల బోర్డుని రాజేంద్ర రెడ్డి అమ్మేసిండని ఎత్తుకపోయిన ఇంకా ఎప్పటి నుంచి నా మీద కేసులు 2014 జూలై 5 నుంచి మొదలు పెట్టుకుంటే మొన్నటి దాకా 22 దాకా కదా ఈ గవర్నమెంట్ వచ్చింది. ఎందుకంటే మన గాంధీ భవన్లో మా ఆఫీస్ అంటే మేము కాంగ్రెస్ అనుకుంటారు అందరూ. కాబట్టి గాంధీ వినోబాల మనసులో మేము, గాంధీ వినోబాలు కాంగ్రెస్కు వాళ్ళు తల్లిదండ్రులు లెక్కనే కాదంటలేను. కానీ ఈ 10 ఏళ్ల కేసీఆర్ గారు వేసిన కేసులన్నీ మేము హైకోర్టులో గెలిచాం కదా, అన్ని కోర్టులలో గెలిచాం కదా, మా మీద పెట్టిన కేసులన్నీ. ఇప్పుడు ఇంకా సీసీఎల్ఏ పరిధిలోనే ఉన్నట్టుంది కదా, ఆ రికార్డులన్నీ అక్కడే ఉన్నాయి. కాదు, ఇప్పుడు మొన్న ఇది గులగొట్టింది కూడా సీసీఎల్ఏ ఆర్డర్తోనే. నేను ఒకటే అంట, ఇప్పుడు ఒకటి రఘుబాయి, విభజన చట్టం అని వచ్చింది. ఏది భారతదేశం ఏం చేసింది, రాష్ట్రాల విభజన చట్టం ఒకటి తెచ్చింది. అంటే నీకు తెలంగాణ ఆంధ్రకే కాదు, మొత్తం భారతదేశంలో విభజన చట్టం ఒకటి వస్తుంది. విభజన చట్టంలో నీకు ఉండాలి. విభజన చట్టంలో లేనప్పుడు నువ్వు ఎట్లా విభజిస్తావు? ఇది మల్లమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ అనే చెప్తారు. ఉండాలి కదా, అందులో ఉండాలి కదా. విభజన చట్టంలో నీది ఉంటే నువ్వు విభజించుకో, అది రాజ్యాంగ స్ఫూర్తి అంటాం. నువ్వు విభజన చట్టంలో లేనప్పుడు నువ్వు విభజించిన అంటే ఎందుకు పెట్టలేదు దాన్ని? అసలు విభజన చట్టంలోనే పెట్టకుండా ఎట్లా? అది వాళ్ళు మామూలు యాక్సిడెంటల్లో పోయింది. అది అంటే అప్పుడు యాక్ట్ తయారు పోయింది. కానీ దానికి ఏముంది, తర్వాత దాని ప్రొసీజర్ ప్రకారం చేసుకోవచ్చు. కోర్టు చెప్పింది ప్రొసీజర్ ఫాలో అయ్యి చెప్పమని. అదే హైకోర్టు 3 సార్లు చెప్పింది నేను పోయిన కేసులో. ఏది నన్ను రద్దు చేస్తే నా రద్దు తప్పు, మీరు చెప్పండి న్యాయమని హైకోర్టు పోతే 2015లో కానీ 2016లో కానీ 2014లో కానీ డబుల్ బెంచ్లు, సింగిల్ బెంచ్లు అన్నీ ఏం చెప్పినంటే, అసలు మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసుకోండి, గవర్నమెంట్ చేసుకుంటే మాకు అభ్యంతరం. ప్రొసీజర్ ఫాలో అవ్వరు. మా ప్రొసీజర్ చట్టం రాజ్యాంగం ఉంది కదా, విభజన చట్టంలో లేకుండా మేము చేసేస్తామని చేసేస్తే అది ఇప్పటిదాకా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది. రాజ్యాంగ విరుద్ధంగా ఇంకా కొట్లాడుతూనే ఉన్నారా? ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా నేను అప్పీల్ చేసింది కదా, ఈ గవర్నమెంట్ కూడా నేను మెమోరాండం ఇచ్చింది. పోయి మీరు ఇప్పటికైనా చేయండి, ఇది సంబంధం లేదు. దీనివల్ల పెద్ద అనవసరమైనటువంటి ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. భూదానం వల్ల గవర్నమెంట్ కూలిపోతున్నాయి. ఎందుకు అవసరం? మీకు ఏం అవసరం? మీకు సీలింగ్ ఉంది, అవేక్ ఉంది, వక్బోర్డ్ ఉంది, ఎండోమెంట్ ఉంది, ఎన్నో ఉన్నాయి భూములు. ఇప్పుడు ప్రజలు అవి కూడా తీస్తారు రేపటి నుంచి. ఆ భూములు కూడా ప్రజలే కదా. 24 లక్షల ఎకరాలు ముఖ్యంగా నిజాంది, 10 లక్షల ఎకరాలు నిజాంది, అత్రా బల్దల. ఆ 10 లక్షల ఎకరాలు దేనికోసం పెట్టుకున్నాడు ఆయన? ఉర్దూలో సర్ఫకాజ్ అంటారు. సర్ఫకాజ్ అంటే నిజాం సొంత ఖర్చుల కోసం. ఆయన ఏమో పట్టా భూమి అది.
మరి ఎక్కడ పోయింది 10 లక్షలు అంతా ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అది? ఆ, అంతా ఒకసారి హైదరాబాద్ చుట్టూ తిరుగుదాం పని ఎక్కడ పోయిందో. అవును, అంటే నేను ఏమంటున్నా, ఇప్పటికైనా వేల ఎకరాలు కదా. ఇప్పటికైనా ఒక ఆలోచనతో, మంచి ఆలోచనతో, తప్పులు ఉంటే తప్పు చేసిన దండించి, తర్వాత ఇది ఒక పెద్ద నోబుల్ కాజ్ కోసం చేసినటువంటి ఉద్యమం వినోబా భావే గారు. మొత్తం ప్రపంచంలోనే ఆయన ఒకటి పట్టాలు ఎట్లయితే అండి 30 ఎకరాలకు పట్టాలయ్యి పాస్బుక్లు వచ్చి నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది. అంటే మీరు చూసుంటారు, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ ఉన్న భూములు కూడా ఎండోమెంట్ భూములు, వర్క్ బోర్డ్ భూములు కూడా పోయినాయి. అన్ని అంటే నేను అంటున్నా, ఒకటి కాదేది అనర్హం అన్నట్టు వీళ్ళే చెప్తున్నారు కదండి. ధరణి వచ్చినాక 25 లక్షల ఎకరాల భూమి ధరణి పేరు మీద ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళీ మీరు భూభారత్ అని పెట్టినప్పుడు ఇప్పటికైనా మీరు గాంధీ భవన్లో ఈ సంస్థ ఉంది. మహాత్మా గాంధీ, వినోబా భావే, జవహర్ లాల్ నెహ్రూ పండిట్, ఇందిరా గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పటికైనా మీరు గౌరవించాలా? రాజేందర్ రెడ్డి ఇష్టం లేదబ్బా, ఇష్టం లేకపోతే తీసి పక్కకెట్టు, ఇంకోని పెట్టుకో ఎవరైనా మంచి వాళ్ళని. ఇప్పుడు ఆ భూభారతిలో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో ఉంది, ఆడ పొంగులేటి ఫోటో ఉంది. కింద ల్యాండ్ నాలా కన్వర్షన్ అయిన భూమి కింద స్టేటస్ ఏంటంటే భూదాన్ అని ఉంది. కాబట్టి ఇందిరాగాంధీ లాంటి ఒక మహనీయురాలే, ఆమె శక్తివంతురాలే, ఆమె వినోబా కోసం ఎంతో అది చేసింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు గాంధీ ఆశయాలు అంటున్నారు, మరి ఇప్పుడు గాంధీ ఆశయాలు ఆయన నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళండి వినోబా భావే. 1951లో ఇంకొక మాట చెప్తాడు, డాంగే గారు అని సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆయన, ఆల్ ఇండియా లీడర్ అని, చాలా పెద్ద లీడర్. ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు గారు, ఆయన అప్పటి కమ్యూనిస్ట్ 1950, ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఆయన చాలా సీనియర్. డాంగే, ఎంఎస్ డాంగే, ఆయన వినోబాతోనే అంటాడు, మీరు చేస్తున్న కార్యక్రమం బాగానే ఉంది, కానీ అది నిజంగా పేదలకు భూమి అందితే మాత్రం మేము కూడా మేము వస్తాం అని అంటారు. అప్పుడు కమ్యూనిస్టులు, మన దగ్గర ఉన్న కమ్యూనిస్టులు వినోబా యొక్క ఈ యాత్రను వ్యతిరేకించారు. కమ్యూనిస్టులు కరపత్రాలు వేసినారు ఆయన మీద. తర్వాత భూస్వాములకు, జమీందారులకు ఏం చెప్పారంటే మీరు ఇవ్వద్దు దానికి దానం అని, ఇట్లాంటి ప్రచారం వీళ్ళు చేసారు కమ్యూనిస్టులు. ఇది వీళ్ళ పాత్ర అప్పుడు. ఇప్పుడు ఆ తర్వాత ఏమైంది, వినోబా ముందుకు పోయి ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. 44 లక్షల ఎకరాలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా తెచ్చిండు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తాడు, అప్పుడు చర్చ వస్తే ప్రపంచం చివరి యుద్ధంలో ఉంటే 2 సిద్ధాంతాలు మిగులుతాయి ఈ భూమి మీద అన్నాడు. ప్రపంచం చివరి యుద్ధంలో ఏ సిద్ధాంతం అంటే, ఒకటి కమ్యూనిజం, రెండవది గాంధీయిజం. ఆయన గాంధీ శిష్యుడు కదా. గాంధీయిజం ఎందుకు అంటే, గాంధీయిజానికి ఆత్మ ఉన్నది, కమ్యూనిజానికి ఆత్మ లేదు, అంతే. కాకపోతే రెండు ఆకర్షింపబడి మిగతా సిద్ధాంతం ఒక్కటి కూడా భూమి మీద ఉండవు. ఈ రెండు సిద్ధాంతాలు ఉంటాయి చివరి యుద్ధంలో అని చెప్పి వినోబా భావే గారి. కాబట్టి ఇంత గొప్ప ఫిలాసఫీ ఉంది దీనికి. ఇది ఏదో టెక్నికల్. సరే, ఇప్పుడు ఇదంతా ఉంది. ఇప్పుడు రేపు కోర్టుకి వెళ్తే ఇప్పుడు కోర్టు చెప్పేస్తుందా 62 గుంటలు అని చెప్పేయబోతున్నదా? మీరు వైనిక లబ్ధిదారులు వాళ్ళంతా కోర్టులు వేసుకున్నారు కదా, వేస్తున్నారు కదా. వాళ్ళ లబ్ధిదారులకి వాళ్ళ డ్యూటీ అదే కదా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చాలా క్లియర్ గా ఉంది, అన్ని వేసుకుంటారు వాళ్ళ డాక్యుమెంట్ ఇది, అంతే. లబ్ధిదారులు తెచ్చుకున్న డాక్యుమెంట్లు ఇవి. కాబట్టి ఇప్పుడు ఆ పట్టాలు అనేది క్యాన్సిల్ చేయమని చెప్పాలా, అంతే. అంటే 100% అంతే కదా. చట్టంలో ఉంది అది, నల్లైన బయట అది చెల్లదు. అది అంతే, రిజిస్ట్రేషన్ చేసుకున్న చెల్లదు, పాస్బుక్లు చేసుకున్న చెల్లదు, బంగారంతో ఫ్రేమ్ చేసుకున్నాడు. అందుకనే ఓ నాడు ప్రెస్ మీట్లో చెప్పిన కదా, ఈ వినోబా భూమి నీళ్ళలో వేస్తే నానదు, నిప్పులు వేస్తే కాలదు. ఇంకా అయిపోయాయి కదా, తిరిగి ఎక్కడ పేద ఉంది అది. కాబట్టి ఇప్పటికైనా యూటర్న్ చేసుకొని ప్రభుత్వం చేస్తే మంచిదే. ఇప్పుడు ఈ రికార్డ్స్ కలెక్టర్కి దొరకవా అనుకుంటే ఉండేవంటవా వాళ్ళ దగ్గర? వాళ్ళ రికార్డే కదా, రెవెన్యూ రికార్డే, వాళ్ళ రికార్డే కదా. అది ఇంత క్లియర్ గా ఉన్న తర్వాత ఇది 32 ఎకరాలు అని ఎట్లా 62 ఎకరాలకు ఉంది కదా. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో మంచిగా ఆయన పట్టేదారు కాలం, ఇది పట్టేదారు కాలం అంటాం. ఆయన పేరు ఇది ఎక్స్టెంట్, ఆ సర్వే నెంబర్ కాలం ఎంత క్లియర్ గా ఉంది. ఇక్కడ పేర్లు, లబ్ధిదారుల పేర్లు 62, 64 లో కూడా క్లియర్ గా 147, 149, 140. అంటే అనవసరమైనటువంటి ఒక దాన్ని ఏమంటే ఒక చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. మనం అవసరం ఉంది ఇప్పటికైనా ఆపేసేసుకుని ప్రచారం ఆపండి. ఏది ఆ పేదలు కోట్లు వసూలు చేసి, పేదలు కోట్లు వసూలు చేసి కొన్ని పెద్ద ఛానల్ వాళ్ళు చెప్తారు, తప్పది. ఆ తర్వాత ఆ ఛానల్ ఎవరు చూడడు. ఇక 80% ప్రజలు వీలే కదా, వాళ్ళు చూస్తేనే కదా నీకు వచ్చేది. కాబట్టి ఓట్లు వేస్తేనే కదా గెలిచేది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది భూదాన్ యజ్ఞ బోర్డ్ చైర్మన్ తీసుకొచ్చిన ఆధారాలు ఇవి. సో ఈ ఆధారాలు చూసిన తర్వాత అయినా కలెక్టర్ మీలో మార్పు రావాలి. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మొత్తం మీదే నడిపించేది, మీలో కూడా చేంజ్ రావాలి. అండ్ ముఖ్యమంత్రి, 3 మంత్రులు తక్షణమే ఆ 62 ఎకరాల 7 గుంటల భూమి పేదలకు ఇచ్చేయండి. మొత్తం ఫెన్సింగ్ వేయండి, అందులో ఇల్లు కట్టియండి. పేదలు ఆ ఖమ్మం జిల్లాలో ఉన్న వాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళకి ఆ పట్టాలు ఇచ్చేయండి. 1895 మందికి. చూద్దాం మరి, కోర్టులో కేసు నడుస్తున్నది, డాక్యుమెంట్స్ అన్ని కోర్టుకు చేరబోతున్నాయి. మరి ఏం నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.